రేపు ఆ అక్రమ కట్టడాల వల్ల అక్కడ గోడలు అది ఏదైతే ఉన్నాయో వాటికి బీటలు ఏర్పడి రేపు గోపురం పడిపోతే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి హిందువులారా, మన వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈరోజు టీటీడీ వారికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం, మీకు చేత కాకపోతే తప్పుకోండి. మీకు చేతనవుతుంది అనేసి మీకు నిజంగా నమ్మతా ఉంటే దయచేసి రాజగోపురం చుట్టూ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను తక్షణమే తొలగించి దానికంటూ ఒక 30 అడుగులో 50 అడుగుల దూరం వరకు ఎటువంటి కట్టడాలు కట్టనీయకుండా ఒక బౌండరీ లాగా ఫెన్సింగ్ వెయ్యండి. ఆ చారిత్రక కట్టడాన్ని కాపాడండి. తిరుపతిలో ఏ మూల నుంచి చూసినా కూడా గోవిందరాజస్వామి గుడి గోపురం కనబడుతుంది. అలాంటి గోవిందరాజస్వామి గుడి గోపురాన్ని ఈరోజు కనుమరుగు చేసే ప్రయత్నం కొంతమంది కుట్రదారులు చేస్తున్నారు. వారి బారి నుంచి మన గోవిందరాజస్వామి గుడిని కాపాడుకోవాలనేసి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం. కాబట్టి హిందూ బంధువులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా. దీని